బియ్యాన్ని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని, బాగా కొలత ఏం అక్కర్లేదండి. బాగా ఎక్కువ నీళ్లు పెట్టేసుకొని, పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. చూడండి 10 నిమిషాలకు అలా ఉడుకుతుంది. అన్నం ఉడికిందో లేదో చూసుకొని, ఈ లోపల ఒక అన్నం వంచే గుడ్డని గట్టిగా తడిపి పిండేసి, గిన్నెకి అన్నము ఉడికించిన ఒక గిన్నె నాకు బాగా చుట్టేసి, కొప్పులాగా కట్టేసి, ఇదిగోండి ఒక గిన్నె రెడీగా పెట్టుకొని దాంట్లోకి వంచేసుకోవాలండి గంజి అంతాను. అంతే, గంజి అంతా వంచేసుకున్నాక మళ్ళీ వంచేసిన గిన్నెని మళ్ళీ పొయ్యి మీద చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మళ్ళీ చిన్న లో మంట మీద ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. కింద ఏదన్నా తడి లాంటిది ఉంటే అది కూడా ఆవిరైపోతుందన్నమాట. తర్వాత అలాగే మూత పెట్టేసుకోవాలండి. గుడ్డ తీయకుండా అయినా మూత పెట్టేసుకోవచ్చు. అంతే, గంజి వంచిన అన్నము రెడీ. ఈ విధంగా చేసుకుంటే డయాబెటిక్ వాళ్ళు కూడా తినచ్చండి ఈజీగాను. ఎందుకంటే గంజి అంతా వచ్చేసి ఉంటుంది.